రెడీగా అగైన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఏ పల్లెలో చూసినా స్థానిక సంస్థల ఎన్నికల హడావిడి అయితే మొదలైంది. బీసీ రిజర్వేషన్లు ఏకగ్రీవాలపైన క్లారిటీ రాగానే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. దీంతో పోటీ చేయాలనుకునే నేతలతో ఇప్పటికే తమ ప్రయత్నాలనైతే మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే సుప్రీంకోర్టు ఉచిత పథకాలపైన కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రజలకు ఉచితంగా రేషన్ అలాగే డబ్బులు ఇవ్వడంతో వారు పని చేయడానికి ఇష్టపడటం లేదని, ఇటువంటి ఉచితాలతో వారిని పరాన్న జీవులుగా మారుస్తున్నారని కోర్టు ఫైర్ అయ్యింది. ఇక గతంలో కూడా ఉచితాలపైన సుప్రీంకోర్టు ఫైర్ అయ్యింది. రైటికా తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఏ పల్లెలో చూసినా కూడా స్థానిక సంస్థల ఎన్నికల హడావిడి అయితే మొదలైంది. అయితే పట్టణ ప్రాంతాల్లో అదేవిధంగా దీనికి సంబంధించి అయితే సుప్రీంకోర్టు కూడా కొన్ని వాటికి సంబంధించి పరాన్న జీవులుగా మారుస్తున్నారు ఉచితాలు ఇచ్చి అనేసి అని చెప్పి అయితే మాట్లాడడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కోర్టు సీరియస్ అయింది. పూర్తి డీటెయిల్స్ అయితే మా మేనేజింగ్ ఎడిటర్ చిదంబర్ రెడ్డి అందిస్తారు. చిదంబర్ రెడ్డి చెప్పండి, సుప్రీంకోర్టు అయితే ఫైర్ అయ్యింది. ఉచితాలకు సంబంధించి ఈ విధంగా ఇవ్వకూడదు, వారిని పని చేయకుండా చేస్తున్నారు, పరాన్న జీవులుగా మార్చేస్తున్నారు అంటూ కూడా సుప్రీంకోర్టు ఫైర్ అయినట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. అదే సుప్రీంకోర్టు మొదటి నుంచి కూడా ఏదైతే ఈ ఉచిత పథకాలను ముఖ్యంగా చూస్తే ఏదైతే ఎన్నికలకు ముందు రాజకీయ పార్టీలు ఉచితంగా నగదు ఇవ్వడం కానివ్వండి, లేకపోతే ఉచితంగా రేషన్ తో పాటు ఇంకేదైనా సరే ఉచితం అనే పదాన్ని ఖచ్చితంగా అది సముచితం కాదు, దాన్ని లేకుండా ఎన్నికలు జరగాలంటూ గతంలో కూడా దీనికి సంబంధించిన డిస్కషన్ ను చేసింది. అంతేకాకుండా అసలు ఇలాంటి ఉచితాలకు సంబంధించి రాజకీయ పార్టీలు ఇస్తున్న హామీలు కానివ్వండి, వాటి నెరవేర్చే క్రమంలో రాష్ట్రం జరుగుతున్న నష్టానికి సంబంధించి కూడా ఒక వివరణ ఇవ్వాలి. రాజకీయ పార్టీలు అలాంటి హామీలు ఇవ్వకుండా అలాంటి సంక్షేమ పథకాలకు ఎలాంటి రూపకల్పన చేయకుండా ఉండేలా ఆదేశించాలంటూ కూడా గతంలో సుప్రీంకోర్టు ఎలక్షన్ కమిషన్ కి చెప్పిన పరిస్థితి. అది ఈ రోజు సిచ్యువేషన్ మాత్రం ఎంటైర్లీ డిఫరెంట్. ఎందుకంటే పట్టణ ప్రాంతాల్లో ఎవరైతే నిరాశ్రయులు ఉన్నారో వాళ్ళకి ఆశ్రయం కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు ఉంటాయంటూ ఒక పిటిషన్ దాఖలైంది. ఆ పిటిషన్ దాఖలైన నేపథ్యంలో దానిపైన విచారణ సందర్భంగా జస్టిస్ బిఆర్ గవాయ్ అలాగే జస్టిస్ అగస్టిన్ జార్జ్ ఒక ధర్మాసనం ఒక విచారణ చేపట్టింది. విచారణ చేపట్టిన క్రమంలో కూడా అసలు ఏం జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఇప్పుడు ఎవరైతే నిరాశ్రయులు ఉన్నారో వాళ్ళకి ఆశ్రయం కల్పించడానికి తీసుకుంటున్న చర్యలకు సంబంధించి డిస్కస్ చేసే క్రమంలో ఏదైతే పిటిషనర్ ఉన్నారో పిటిషనర్ చాలా క్లియర్ గా 2-3 పాయింట్స్ చెప్పే ప్రయత్నం చేస్తారు. అందులో ముఖ్యంగా ఒకటి మాత్రం ఉచితాలకు సంబంధించి ఉచితాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఏదైతే అది వాళ్ళకి సంబంధించిన నిరాశ్రయాల్ని ఆశ్రయం కల్పించడం కాకుండా ఉచిత పథకాల పేరుతో ఉచితంగా రేషన్ అందించడం కానివ్వండి, వాళ్ళకి నగదు అందించడం ద్వారా ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ సోమరిపోతులుగా తయారు చేసే ప్రయత్నం చేస్తున్నారు. కేవలం రాష్ట్ర ప్రభుత్వం మీద ఆధారపడి వాళ్ళకు మాత్రమే ఓటేసేందుకు అవసరమైన ఆలోచన విధానంగా దాన్ని మార్చేస్తున్న నేపథ్యంలో ఇలాంటి వాళ్ళు చాలా మంది ప్రజలు పనిచేయడానికి కూడా ఇష్టపడట్లేదు. కాబట్టి దాన్ని అడ్డుకోవాల్సిన అవసరము ఉంది అనే విధంగా కూడా మాట్లాడే నేపథ్యంలో సుప్రీంకోర్టు దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ జరగాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా దేశవ్యాప్తంగా దీనిపై చర్చ జరగాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో ఉచితాలతో ఏ పని చేయకుండా ఆహారము డబ్బు సంపాదిస్తున్నారు కాబట్టి కార్యక్రమాలు కానివ్వండి ఇలాంటి పథకాలు కాబట్టి కరెక్ట్ కాదు అనే విధంగా ధర్మాసనం తన ఒపీనియన్ ని చెబుతూనే ఇలాంటివి ఎలా చేస్తున్నారు ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ సంబంధించి దీనిపైన ఒక సజెషన్ ఇచ్చిన నేపథ్యంలో అది ఎందుకు ఇంకా అమలు కావట్లేదు అనే విషయం పైన కూడా అడిగినట్టుగా మన సమాచారం అవుతుంది. ఓవరాల్ గా చూస్తుంటే ఉచితాలు కానివ్వండి లేకపోతే సంక్షేమ పథకాల పేరుతో ప్రజలను సోమరిపోతులుగా కానివ్వండి పరాన్నజీవులుగా మార్చే ప్రయత్నం ఏదైతే జరుగుతుందో అది సరైన పద్ధతి కాదు. ఎందుకంటే గతంలో కూడా మనం చూసాము రైతు రుణమాఫీకి సంబంధించిన విషయాలు కానివ్వండి ఇతరత్ర ఎవరైతే ఉన్నారో వాటి వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే అవకాశం ఉంది. ఇలా ఉచితాల పేరుతో ఏదైతే ట్యాక్స్ పేయర్స్ ఉన్నారో ట్యాక్స్ పేయర్స్ సంబంధించిన మనీని ఉచితంగా పంచిపెట్టడానికి ఖచ్చితంగా ప్రభుత్వాలకి అవకాశం కానివ్వండి అలాంటి పరిస్థితి కానీ లేదు. ఏదైనా సరే సహాయకంగా కానీ అప్పుగా కానీ మాత్రమే ఉండాలి తప్ప ఉచితం పేరుతో వాళ్ళని ఇలా మార్చడం అయితే కరెక్ట్ పద్ధతి కాదు అన్నదే సుప్రీంకోర్టుకి సంబంధించిన ఒక నిర్ణయం అయితే మనం చెప్పాల్సిన అవసరం కనిపిస్తుంది అంతా. రైట్, అదేవిధంగా అంటే ముందు ఎన్నికలు వస్తున్నాయి, మరి ఈ టైంలో సుప్రీంకోర్టు ఈ విధంగా సీరియస్ అయ్యి కేంద్రానికి నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు మరి పార్టీలైనా అంటే కేంద్రంలో ఉన్నాయైనా ఇక్కడ ఉన్నవైనా లోకల్లో ఉన్నవైనా లీడర్స్ కానీ పార్టీలు కానీ ఏ విధంగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉందంటారు దీనికి సంబంధించి? అంటే దీనికి సంబంధించి దాదాపు ఒక దశాబ్దన్నర కాలం నుంచి దీనికి ఎప్పటికప్పుడు డిస్కషన్ జరుగుతుంది. అంటే గత 3 నుంచి 4 ఎన్నికలు జరిగే సందర్భంలో ఏవైతే ఈ డిస్కషన్ ఉందో డిస్కషన్ జరుగుతుంది. ఒకటి ఉచితాలు అన్న వాటిని ఖచ్చితంగా తాయిలాలుగా ఏవైతే ప్రకటిస్తున్నారో అవి ఓటర్లను ప్రభావితం చేసేందుకు ఉపయోగిస్తున్న ఒక టూల్ లాగా సుప్రీంకోర్టు చూస్తుంది. అంతేకాకుండా అదే తరహా ఆలోచన విధానంలోకి
ఇప్పటికి ఎలక్షన్ కమిషన్ కూడా వచ్చింది. అంటే ఉచితాలు ఎట్టి పరిస్థితుల్లో ప్రకటించకూడదు అన్నది గతంలో ఉన్నా సరే, బట్ అయితే ఉచిత రేషన్ అన్నది లేకపోతే ఉచితంగా ఇప్పుడు ఏదైతే నగదు బదిలీ పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి స్థాయిలో అంటే చాలా క్లియర్ గా అవి Right. ఎన్నికలకు సంబంధించిన దాని మీద వస్తుంది. కాబట్టి ఇప్పుడు తీసుకున్న నిర్ణయాలు ఖచ్చితంగా మంచి ఫలితాలు ఇవ్వాలైతే మనం చూడాలి.